నిఫ్టీ 50 అనేది చూసుకున్నట్టయితే రీసెంట్గా ప్రైస్ యాక్టివిటీ అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా పేషెన్సీగా మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి జనరల్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రీవియస్గా 19,990 అంటే రఫ్గా ఏంటంటే 20,000 అనేది క్లియర్గా మనకేంటంటే రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మార్కెట్ అనేది లోవర్లో క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. బట్ రీసెంట్ ప్రైస్ యాక్టివిటీ అనేది డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తుంది డైలీ టైం ఫ్రేమ్. సో ఈ యొక్క డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది వచ్చేసరికి ఇండెసిషన్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, క్లియర్గా సైడ్ వేస్ని రిప్రజెంట్ చేస్తుంది ఇండెసిషన్ క్యాండిల్. దాని తర్వాత మనకి రెడ్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, బేరిష్ని రిప్రజెంట్ చేస్తుంది. దాని తర్వాత క్యాండిల్ ఏంటి, మనకి హ్యామర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అలర్ట్ ఇస్తుంది అనమాట, మనల్ని అలర్ట్ చేస్తుంది ఎటువైపు, డౌన్ సైడ్. ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్గా షార్ట్ టర్మ్ ట్రెండ్లో లోవర్ లోస్లో వస్తుంది కాబట్టి అలర్ట్ చేస్తుంది. అండ్ ఈ యొక్క క్యాండిల్ ఏంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటాం మనం సింపుల్గా చెప్పాలి అంటే కూడాను, రైట్. దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్, వెరీ గుడ్ క్యాండిల్, ఎక్సలెంట్ క్యాండిల్. జనరల్గా ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇంత సాలిడ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చిందంటే పొరపాటును కూడా నేనైతే పర్సనల్గా లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏది ఈ హ్యామర్ ఉంది కదా, హ్యామర్లో కూడా ట్రిగ్గర్ అయిపోయింది. ఈ హ్యామర్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇది ఇన్సైడ్ క్యాండిల్ అనొచ్చు కూడా, సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క క్యాండిల్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ అని కూడా చెప్పొచ్చు. ఇన్సైడ్ క్యాండిల్ తర్వాత ఏం జరిగింది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి లోవర్ సైడ్ ఏమైనా విక్ ఉందా, ఉంది, ఆబ్వియస్గా ఉంది. బట్ స్మాల్ విక్ అనమాట, లాస్ట్ మూమెంట్లో కొద్దిగా రికవర్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఇదైతే వెరీ సాలిడ్ క్యాండిల్ డౌన్ సైడ్. సో మేబీ హోసక్తాయ్ ఒక్కొక్కసారి ఇక్కడ 2 days 1 day కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా రేపే వెళ్ళొచ్చు, గ్యాప్ డౌన్ జరగచ్చు, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఓకే, ఓవర్ నైట్లో అనేది మనం కంట్రోల్డ్గా చేయలేమన్నమాట, మన చేతిలో లేదు అది. ఓకే, కంప్లీట్గా ఏంటంటే గ్లోబల్ క్యూస్ పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ రిటైలర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, బిగ్ ప్లేయర్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మార్నింగ్ అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క అసెస్మెంట్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే ఈ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ లేదంటే సైడ్ వేస్ కూడా జరగవచ్చు. బట్ ఎనీహౌ ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తే ఆబ్వియస్గా ఏంటంటే నాకైతే ఇది వెరీ గుడ్ క్యాండిల్ అనమాట, ఏది సెల్ సైడ్ వెళ్ళటానికి. ఓకేనా, సెల్ సైడ్ వెళ్ళటానికి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా 19,300 లెవెల్ అనేది క్లియర్ సపోర్ట్ అనమాట. ఎందుకు సపోర్ట్ అంటున్నామంటే ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, 2 times. ఇది థర్డ్ టైం అనమాట, థర్డ్ టైం వచ్చింది. అండ్ ఫోర్త్ టైం ఏమిటంటే వెరీ గుడ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అనేది జరిగింది. కాబట్టి ఓవరాల్గా సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే సెల్లింగ్ సైడే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే మనం రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ చేసే ప్రయత్నం చేస్తాం, లేదు ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ జరుగుతుంది అనుకోండి, స్టిల్ ఏంటంటే దీంట్లో సెల్ చేసే ప్రయత్నమే చేస్తాం. ఏది నా పర్సనల్ వ్యూ అనమాట ఇదంతా కూడాను. సో ఐ మే గో రాంగ్ ఆల్సో, అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి ఇక్కడున్న ఈ యొక్క ట్రెండ్ లైన్ సక్సెస్ఫుల్గా బ్రేక్ అవుట్ అయితేనే లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ యొక్క సాలిడ్ క్యాండిల్ అనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మోరోవర్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 19,300 లెవెల్ని టెస్ట్ చేస్తాడేమో అని అనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద కరెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. దాని తర్వాత మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది ఒకసారి యాడ్ చేసుకుంటే జనరల్గా ఇక్కడ చూడండి 50 లైన్ అనేది మార్క్ చేశాను నేను. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 55 లైన్ కూడా దాటేసాడు, దాన్ని కూడా ఒకసారి మార్క్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే 55 లైన్ అనేది పెడుతున్నాను. ఓకేనా, 55 లైన్ అనేది కూడా మార్క్ చేస్తున్నాను. అండ్ 30 అలా ఉంచుదాం. చూడండి ప్రీవియస్గా మార్కెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 55 లైన్ ఏదైతే ఇక్కడ బ్లాక్ లైన్ అనేది కనిపిస్తుందో ఇది వచ్చేసరికి మనకి 55 మార్క్ అనమాట, ఏది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్లో. ఓకే, దాని తర్వాత ఇక్కడ డాటెడ్ లైన్ కనిపిస్తుంది ఏంటంటే 50 మార్క్. ఓకే, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్లో. అయితే ప్రీవియస్గా ప్రతిసారి 55కి దగ్గరగా వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు ఏది లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేయడానికి. బట్ ఈసారి ఏంటంటే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది, ఎక్కడ కూడా ఇక్కడ బయింగ్ జరిగినట్టు అనిపించలేదు, సక్సెస్ఫుల్గా సెల్ ఆఫ్ చేశారు. దాని తర్వాత ఎటువంటి రెస్క్యూ అనేది కనిపించలే, అంటే ఆ ప్రైస్ దగ్గర మళ్ళీ బై చేయటం కానీ రిజెక్షన్ కానీ కనిపించలే. చూడండి ఇక్కడ ఎప్పుడైతే 55 దగ్గరకు వచ్చిందో బౌన్స్ అయింది, 55 దగ్గరకు వచ్చిందో బౌన్స్ అయింది, 55 దగ్గరకు వచ్చిందో బౌన్స్ అయింది. సో ఒకసారి ఈ యొక్క సేమ్ లెవెల్స్ అనేది నేనేం చేస్తున్నానంటే
అండ్ ఒకసారి చార్ట్ మీద మార్క్ చేస్తున్నాను ఎలా ఉందనేది, అంటే రీసెంట్ జరిగింది కదా ఆర్ఎస్ఐ అనేది, చూద్దాం మార్కెట్లో ఎలా ఉందని చెప్పేసి. సో చూడండి, ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అనేది మనకి 55 దగ్గరకు వచ్చిందో క్యాండిల్స్లో మనకి ఇండిసిషన్ క్యాండిల్ జరిగి బౌన్స్ అయింది. అండ్ మళ్ళీ ఇక్కడ ఇండిసిషన్ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయింది, ఇది కూడా బౌన్స్. దాని తర్వాత 55 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఇండిసిషన్ క్యాండిల్ కైండ్ ఆఫ్ ఏంటంటే ఇది మార్నింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది, అక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా, మీకు కూడా కనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్గా 55 లెవెల్ బ్రేక్అవుట్ అయింది, దట్స్ ఓకే. దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ 55 లెవెల్ని రీటెస్ట్ కూడా చేసింది. ఆ రీటెస్ట్ లెవెల్ కూడా ఏంటంటే మళ్ళీ రిజెక్షన్ చేసింది. ఇక్కడ ఏమన్నా సక్సెస్ అయిందా? లేదు, ఇమీడియట్గా కైండ్ ఆఫ్ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసుకొని ఎం ప్యాటర్న్లో బ్రేక్అవుట్ అయింది. సో అది ఓకే. దాని తర్వాత మనం చూస్తే 50 దగ్గర రెస్క్యూ అయితే జరిగింది. ఏది 50 లెవెల్ దగ్గర కొద్దిగా ఎవరైతే సెల్ చేసుకుంటూ వచ్చారో హై నుంచి వాళ్ళు రికవరీ చేసినట్టు తెలుస్తుంది క్లియర్గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్, ఓకే, అండ్ ఐ మీన్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. బట్ ఈసారి ఏంటంటే మళ్ళీ అటెంప్ట్ చేశారు అనమాట, మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఏంటంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఎనీహౌ ఇక్కడ నెక్స్ట్ వీక్కి మేబీ రేపొద్దున కొద్దిగా గ్యాప్ అప్ అవ్వచ్చు, బట్ స్టిల్ మనం వాచ్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైను, దాని తర్వాత 19,644. ఓకే, సో ఇక్కడ నేను ఓవరాల్గా 19,700 అనేది మేజర్ లెవెల్గా తీసుకుంటున్నాను, రెసిస్టెన్స్ అనమాట 19,700. అండ్ మన వ్యూ వచ్చేసరికి బేరిష్గా ఉంది. ఒక ఆప్షన్ స్ట్రాటజీ అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూడండి, బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్ మనం బేరిష్ సైడ్ ఉన్నాం కాబట్టి మనం ఎక్కడున్నామంటే 19,430 దగ్గర ఉన్నాం. నేనేం చేస్తున్నానంటే 19,450 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాను, 19,500 కాల్ ఆప్షన్ ఏంటంటే బై చేస్తున్నాను. రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉందా? ఎస్. చూడండి, ఇక్కడ మనకి 1,287 రూపాయలు లాస్, మ్యాక్స్ లాస్. మార్కెటింగ్కి ఎటన్నా వెళ్ళనివ్వండి, 1,212 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 1:1 ఉంది, ఎగ్జాక్ట్గా 1:1 లేదు, బట్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మనకి ప్రాఫిటబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసుకుందాం మార్నింగు. అండ్ రిజల్ట్స్ అయితే ఏంటంటే డెఫినెట్గా లిమిటెడ్గా ఉంటాయి. దీంట్లో మనం మ్యాక్స్ లాస్ తీసుకున్నా సరే, మ్యాక్స్ ప్రాఫిట్ తీసుకున్నా సరే, రెండు కూడా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది మీకు షేర్ చేస్తున్నాను. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, అండ్ కొత్త వారు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోవర్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మీ దాకా టెక్నికల్ అనాలిసిస్ అనేది చేరవేయబడుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.